జ్ఞానధనాన్ని పెట్టాడు ఇక్కడ. ఇది పుచ్చుకునేవాడు లేడని ఏడ్చారు ఆయన. ఎందుకని? ప్రతి క్షణం నామరూపాతీతమైనటువంటి ఆత్మస్థితిగతుడై నిలబడ్డారు ఆయన. అందుకున్నవాడు లేడు. ఎప్పుడూ కోరికలతో తిరిగిన వాళ్ళే ఆయన చుట్టూ. లేకపోతే అంత బాధ ఆయన నోటి వెంట ఎందుకు వస్తుంది? అందుచేత మహానుభావుడు ఆ స్థితిలో నిలబడితే దయచేయుడు షాయి అన్నారు. మిగిలిన వాళ్ళు విన్నారు. పక్కన ఇంకో 2 అక్షరాలు కలిపారు. బాబా అన్నారు. తండ్రి అని. షాయి బాబా అన్నారు. ఇప్పుడు ఆయన వైద్యం చేశారు అన్నారు. అంతకుముందు అప్పుడు కూడా ఏమిటి వైద్యం? మనకి సాధారణంగా వచ్చేటటువంటి మొట్టమొదటి కోరిక ఏమిటంటే, ఎవరైనా ఒక సిద్ధుడు వచ్చాడు ఊళ్ళోకి అన్నారు అనుకోండి, మనం వెంటనే ఏం కోరుకుంటామంటే, వారు చాలా శక్తి కలిగిన వారటండి, భగవదుపాసకుట్టండి అన్నాం అనుకోండి. అంటే ఏమంటే ఒక్క స్తోత్రం రాసివ్వండి, ప్రతిరోజు మేము కూడా నోరారా భగవంతుణ్ణి ఆ స్తోత్రంతో పిలుచుకుంటామని ఎవరు రారు. మీకు ఒక పరమసత్యం చెప్తున్నాను. ఏమంటే మా అబ్బాయికి